ఒక సినిమాలో అంటే మా తరంలో ఒక అమ్మాయి పాట పాడుతుందన్నమాట, హీరోయిన్. ఇది నీ గొప్ప నా గొప్ప కాదు చిన్నోడా, ప్రేమంటే ఇంతేరా పిచ్చివాడా అని. ప్రేమ అన్న బదులు ఇక్కడ మన యుద్ధం అంటే ఇలాగనే ఉంటుందని. ఇది నీ గొప్ప నా గొప్ప కాదు చిన్నోడా, యుద్ధం అంటే ఇలాగే ఉంటుందిరా సన్నోడా అని. మరి ఈ రోజున మనం రెండు దేశాలని కంపేర్ చేద్దాం. ఒకటి ఇరాన్, రెండు ఉక్రెయిన్. ఉక్రెయిన్ని నేను వారం రోజుల్లో కొట్టేస్తాను అని చెప్పి రష్యా దిగింది. నిజంగా వాస్తవం వారం కన్నా ఎక్కువ పట్టదు దానికి. కానీ ఎలా తారుమారైంది? డామిట్ కాదు అడ్డం తిరిగింది. కాదు అడ్డం తిరిగింది. మరి రష్యా ఎక్స్పెక్ట్ చేసిన రష్యా బలం ముందు ఉక్రెయిన్ ఎంత? దీన్ని అమెరికా ఒక అవకాశంగా తీసుకొని ఓకే ఇప్పుడు అమెరికా రష్యా యుద్ధంలో దిగింది కాబట్టి నాటో ద్వారా, అంటే అమెరికా డైరెక్ట్గా దిగదలుచుకోవాలా, అమెరికా వెపన్స్ సప్లై చేస్తుంది. ఎవరు సప్లై చేస్తుంది? ఉక్రెయిన్కి. ఎలాగా? ఎవరు డబ్బు ఇస్తారు? ఈ నాటో దేశాలు. అమెరికా ఫ్రీగా ఏది ఇవ్వదు, ఫినాయిల్ కూడా ఇవ్వదు. పాపిస్ట్ దేశం, పాపిస్ట్ ప్రెసిడెంట్లు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పక్క నుండి ఎలాగైతే రష్యాని వీక్ చేయాలి అనే ఒక దుష్ట తలపుతో వాళ్ళు అసలు అది నాటో దేశంలో సభ్యత్వం అవటానికి అర్హత లేదు ఉక్రెయిన్కి. ఎందుకంటే అది నాటో రీజన్లోకి రాదు. తెలిసినా సరే వాడిని గిచ్చి గిచ్చి ఆ డ్రామా యాక్టర్, కామెడియను, సినిమా యాక్టరు, బుర్రా బుద్ధి లేనోడు, వాడికి కావాల్సిన డబ్బు, పెద్ద హీరోయిజం కావాలి, ఆ ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో శాశ్వతంగా ఉండిపోవాలి, ఇదే వాడి కోరిక. మరి అలాంటి వాడిని గీకి 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 వాడి చేత 4 సంవత్సరాలు దాటిపోయి యుద్ధం చేయించారు. వాడు బ్రహ్మాండంగా సొమ్ములు చేసుకున్నాడు. వాడు యుద్ధంలో ఓడిపోతే నేను ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి వాడు పెళ్ళాన్ని బిడ్డలని అందరినీ పంపించేసరికి వీడు ఒక్కడే బయట ఉన్నాడు. పెద్ద హీరోలాగా ఫోజు కొడుతూ ఉంటారు అన్నమాట. అక్కడ నాటో దేశాలన్నీ మీరు అక్కడ ఉంటే మంచిది కాదు, మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే, లేదు లేదు నేను దేశం కోసం ఏదో సెట్ చేస్తా అని చెప్పి అక్కడే ఉండిపోయానని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అలాగా అమెరికా ఏం చేస్తుందంటే ఒక దుష్ట పన్నాగంతో రష్యాని ఫైనాన్షియల్గా బాగా వీక్ చేసింది. నేను చెప్పనా, పుతిన్ కాబట్టి అంతటి దెబ్బని తట్టుకొని నిలబడి ఉన్నాడండి. ట్రంప్ చూడండి, 40 రోజులు యుద్ధానికే పారిపోయి యుద్ధం నుంచి ఎలాగ వెళ్ళిపోయి యుద్ధంగా నాకు రాజీ కావాలని చెప్పేసి ఆఖరికి బెచ్చగాడు కనిపిస్తే ఆ బెచ్చగాడిని అడిగేశాడు, అరే బాబు నువ్వు బెచ్చగాడిపోతే అయ్యా కానీ నన్ను రక్షించు అంటే ఆ ముష్టోడే ఉన్నాడు. ఏం చేయాలి అంటే, ఏదో మా ఇద్దరికి కొద్దిగా రాజీ జరిగింది కాబట్టి నేను ఇంక యుద్ధంలోకి వెళ్ళను అని చెప్పేసి ఆడి కాళ్ళు పట్టుకున్నాడు. పాకిస్తాన్ పిఎంకిను వాళ్ళ దేశాధిపతి ఇది సైనికాధిపతికి షరీఫ్కి మునీర్కి. సరే అని చెప్పి వాడిని అడ్డంగా పెట్టుకొని మొత్తానికి అలాగా వీళ్ళు పాకిస్తాన్ చెప్పింది కాబట్టి నేను యుద్ధం ఆపుతున్నాను ఒక 15 రోజుల పాటు అని. మరి అలాంటి పిచ్చి చేష్టలు పుతిన్ చేయలేదు. ఎక్కడ దమ్మున్న మరగాడు పుతిన్. బ్రోకర్ గాడు, నిజంగా రియల్ ఎస్టేట్ బ్రోకరు వీడు. అందరు ప్రపంచవ్యాప్తంగా అందరూ పాకిస్తాన్ బ్రోకర్ అసలైన బ్రోకరు ఈ ట్రంప్. బ్రోకర్ ఎప్పుడు యుద్ధానికి దిగడు, భయం ఎక్కడ నష్టపోతామని. ఆ నష్టపోతున్న సమయంలో కూడా ఎలా సొమ్ములు చేసుకోవాలా. సరే ఏదైనా సరే ఆ యుద్ధాన్ని 4 సంవత్సరాలు దాటిపోయిందండి. దాటిపోయి అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ హీరో అంటారా? జెలెన్స్కీని హీరో అంటారా? ఎప్పుడైతే ఈ నాటో దేశాలు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయదు, ఎప్పుడైతే ఈ డబ్బులు ఇచ్చి అమెరికాలో ఆయుధాలు వీళ్ళు కొనరో, అలా అమ్మడానికి కూడా ట్రంప్ దగ్గర, అమెరికా దగ్గర ఏమి లేవు ఆయుధాలు. ఇప్పుడు నిజంగా వాడికి ఏదైనా ఎవరితో యుద్ధం వస్తే వాడు చేయడానికి వాడికి ఆయుధాలే లేవు. అందుకనే మన ఒక 15-20 రోజుల క్రితం అక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆయుధ కంపెనీలు, వాళ్ళని పిలిచి బాబు మీరు ఎలాగైతే ఉత్పత్తి అతికించేయండి, మనకి ఈ వారిలో చాలా ఆయుధాలు కావాలంటే మాకే వర్కర్స్తో గొడవగా ఉందండి, ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో కూడా ప్రొడక్షన్ సరిగ్గా జరగట్లేదు, మేమేం చేయలేం, నీకు దిక్కుండో చెప్పుకో అన్నారు. అది అమెరికాలో ట్రంప్ యొక్క పరిస్థితి. ప్రపంచ నాయకులే కాదు, ఆఖరి వాళ్ళ దేశంలో ప్రజలు కూడా చీ కొడుతున్నారు. తన గ్రేడింగ్ ఎంత దిగజారిపోయిందంటే 17% అభిమానులు పెరిగారు, అభిమానులు ఉన్నారు. కానీ మిగతా అంతా కూడా ఆయన దిగిపో అంటున్నా సరే చూరు పట్టుకుని వేలాడుతున్నాడు ట్రంప్.
అంత సిగ్గులేని ప్రెసిడెంట్ అమెరికా చరిత్రలో ఈ 150 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు లేరు. నేను ఒకటి అందరికీ గుర్తు చేస్తున్నా, ఈ 150 దీని సంవత్సరం సందర్భంగా జూలైలో 16 తారీఖు ఆ ప్రాంతంలో ఈ వాళ్ళ కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం బదులు ఇతను సంతకం పెడుతున్నాడంట. అది పెట్టనివ్వకండి, చాలా తప్పుది. ఇలాంటి బేవర్స్ గాడికి అంత క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే అని చెప్పి అది అయిపోయింది. అక్కడ జెలెన్స్కీ ఏంటి, ఇప్పుడు వాడు గాలి తీసేశారు, వాడు ఇవాళ రేపు సరెండర్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం. మరి ఇరాన్ సంగతి ఏంటి? ఇరాన్ అదే పరిస్థితి కదా. నిజంగా వాస్తవ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు ఒక 4 రోజుల్లో, అమెరికా చెప్పినట్టుగా వారం రోజులు కాదు కానీ ఒక 4 రోజులు ఖచ్చితంగా వాళ్ళకి లొంగిపోయేవాళ్ళు. ఎందుకంటే పక్కన ఎప్పుడైతే చైనా, రష్యా ఉండి ఎత్తులు జిత్తులు నేర్పి కావాల్సిన ఆయుధాలు పంపి అన్నీ సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి అమెరికా ఎప్పుడైనా సరే నన్ను దెబ్బ కొడుతుంది, అలాంటి సమయంలో నేను ఎలాగ అమెరికాని నేను ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. దానికి తగ్గట్టుగా చైనాను, రష్యాకి కడుపు మంట. అమెరికా దేశం ఇలాగ నా మీదకి ఆయుధాలు పంపించి నన్ను సర్వనాశనం చేసింది. నిజంగా సర్వనాశనం చేసింది రష్యాని. పైకి పుల్లా కనిపిస్తున్నాడు కానీ పాపం వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. జెలెన్స్కీ కొన్ని డ్రోన్లు పట్టుకొని ఒక కార్గో దాంట్లో ఒక 1500 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి వీళ్ళకి విమానాలన్నిటి దగ్గర నుంచి బొంబార్డ్ చేశాడు. 150 ఎన్నో విమానాలు బ్రహ్మాండ కోట్ల విలువ చేసేవి. అంత దెబ్బ, అంత గాయం. మరి ఈ రోజున మన ఇరాన్కి దానికి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా చైనా, రష్యాలు కలిసి వాళ్ళకి కావాల్సిన యుక్తులు, వాళ్ళకి జీపీఎస్ సిస్టంలో ఎక్కడ ఏ వస్తువు ఎలా ఉంది, ఏంటి, ఎలా కొట్టాలి, ఏ ఆయుధం వాడాలి, ఇవన్నీ కూడా మొత్తం యుద్ధం చేసింది ఎదుగుండా ఇరానే కానీ దాని వెనకుండా నడిపించింది మొత్తం కూడా పుతిను, చైనానే. మనం ఒకసారి మన భారతంలో చూసుకుంటే భారతంలో మహామహులు భీష్మాచార్యుని ఎవరైనా చంపగలరండి? మరి అలాంటి భీష్మాచార్యుని ఇక్కడ స్ట్రాటజీ అనమాట. బలం కాదు, స్ట్రాటజీ కావాలి అని చెప్పేసి యుద్ధం నేర్పింది. ఈ యుద్ధంలో ఈ స్ట్రాటజీ ఉంటే ఎలాంటి వానైనా ఎలా దెబ్బ కొట్టొచ్చన్నది మనకి ఈ ఇరాన్ యుద్ధం ప్రపంచం మొత్తానికి బాగా నేర్పింది. కృష్ణుడు ఆ రోజు చెప్పాడు, భీష్ముడు పడిపోవాలంటే ఒక నపుంసకుని ముందు పెట్టుకోవాలి అని చెప్పేసి నపుంసకుని అడ్డం పెట్టుకొని ఆ పక్క నుంచి అర్జునుడు బాణాలు సంధించాడు. అలాగే అశ్వత్థామ తండ్రి, అతన్ని కూడా చంపడం చాలా కష్టం. మరి అతను కూడా అశ్వత్థామ అతహ కుంజహర అని చెప్పేసి మాయ మాటలు చెప్పించి ధర్మరాజు చేత, మరి ఇదంతా స్ట్రాటజీ కదా. ఈ రోజున ఈ ఇరాన్ యుద్ధం చాలా దేశాలకి పాఠాలు నేర్పింది, చిన్న చిన్న దేశాలు కూడా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర పాపం పెద్దగా ఆయుధాలు లేవు, ఎయిర్ ఫోర్స్ అసలే లేదు, వాళ్ళకి నేవీ అవసరం లేదు, ఎందుకంటే సముద్రంతో కనెక్టివిటీ లేదు కాబట్టి. ఇప్పుడు పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలంటే ఆయుధాలు అవసరం లేదు, ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో స్ట్రాటజీగా పాకిస్తాన్ ఎలా కొట్టాలి అనేది వాళ్ళు అప్పుడే అంచనాలు మొదలెట్టేశారు, యుద్ధం కూడా స్టార్ట్ చేశారు. అలాగే పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చగాడికి అవకాశం దొరికింది కదా హీరో అవ్వడానికి. ఈ టాక్స్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా సరే మనం చూస్తున్నాం సరే, మన ఇద్దరు గాడి వాళ్ళు మనం సెంటర్లో గాడి చేసి అంతా అయిపోయిన తర్వాత ఒక చెప్ప పట్టుకుని అందరికి వెళ్ళి అమ్మా అరుస్తూ డబ్బులు తందుకునేవాళ్ళు. అలాగే వీడు కూడా ఈ దీంట్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా సరే ప్రతి దేశానికి వెళ్ళి బెగ్గింగ్ బౌల్తో బాబు $1 మిలియన్ ఇవ్వండి, $1 బిలియన్ ఇవ్వండి, $1 ట్రిలియన్ ఇవ్వండి అని చెప్పేసి ముష్టి అడుకునే బతుకు. అలాగేసే బతికేద్దాం అనుకునే వాళ్ళ తలంపది వాళ్ళది. మరి ఇంకా చిన్న చిన్న దేశాలు కూడా ఈ రోజున దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎలాగ మన మీద ఎంత బలవంతుడు అమెరికా లాంటి దేశం వచ్చినా సరే మనం ఎలాగ ఎదిరించాలి అనేది స్ట్రాటజీలు రూపొందిస్తున్నాయి.
కోర్స్ మన భారతదేశం కూడా రూపొందిస్తున్నది. మనకున్న పెద్ద శత్రువు పక్కన చైనా, రెండోది మనల్ని విపరీతంగా భయపెట్టి అది నుంచి శాంక్షన్స్ చేసిన అమెరికాతో మనకు దోస్త్ అవసరం లేదండి. అమెరికాతో దోస్త్ చేస్తే అక్కడ నాశనం అవుతాం, ఆయనకి విరోధంగా ఉంటే సర్వనాశనం అవుతాం. కాబట్టి అమెరికాతో మనకి ఎప్పుడు కూడా అవసరం లేదు. ఆ యొక్క ప్రజలు కానీ ఆ యొక్క నాయకులు కానీ కూడా ఎప్పుడు మన గురించి ఏడ్చి వచ్చేవాళ్ళు, మన అభివృద్ధి చెందుతుంటే ఎప్పుడు వద్దు 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 నొక్కేసేవాళ్ళు. పాపం ఇందిరాగాంధీ సమయంలో అనుబాబు ఇది ట్రయల్ చేస్తానంటే నేను చేసావంటే నేను ఒప్పుకోను అని చెప్పి అన్నా సరే ఇందిరాగాంధీ మహాత్మురాలు ఆవిడ అనుబాబుని పరీక్షించడం మొదలు ఆపలేదు. మరి అలా ఈ రోజున స్ట్రాటజీ మొత్తం కూడా మారిపోయింది. ఇదొకటిలాగా భయపడే సమయం కాదు, భయపడే రోజులు కూడా కావు. మరి ఈ సమయంలో ప్రతి చిన్న దేశం కూడా ఆయుధ సంపత్తి కాదు, స్ట్రాటజీ సంపత్తి, తెలివి కావాలి. కానీ ఈ ఆయుధ బలం మనకి ఏం చేయదు అనేటప్పటికీ ఇంకా అమెరికాని కేర్ చేసేవాళ్ళు ఎవరు లేరండి ప్రపంచంలో. అమెరికాని కేర్ చేయకుండా అమెరికాని బురదపాముగా మార్చిన ఘనత మాత్రం ట్రంప్కే కదా. ట్రంప్ సీయూ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్. మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్. ఒక లైక్ కొట్టండి సార్. థ్యాంక్ యూ.